సంగారెడ్డి జిల్లాలో మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి పర్యటించారు. సంగారెడ్డికి చేరుకున్న మంత్రులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం సంగారెడ్డి బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీని మంత్రులు ప్రారంభించారు. ఈ వైద్య కేంద్రం ద్వారా ఈఎస్ఐ పరిధిలోని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై 30 కిలోమీటర్ల చొప్పున 104 ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రమాదం జరిగిన వెంటనే మెరుగైన చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి పెద్ద కుటుంబానికి మెరుగైన వైద్యం అందించాలని సంకల్పమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజంగా చాలా మంచి వ్యవస్థ. అక్కడ ఒక రిసార్ట్ లెక్క ఉంది, వెల్నెస్ రిసార్ట్ లెక్క ఉంది ఈఎస్ఐ హాస్పిటల్. కానీ అక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ లేవు. చాలామంది సనత్ నగర్ హాస్పిటల్కి వెళ్తున్నారు ట్రీట్మెంట్ కోసం. సో నేను వారికి ఇదే ఆదేశాలు ఇచ్చాను. ఈ వచ్చే 6 నెలల్లో ఏ ఒక్క పేషెంట్ కూడా, మన కార్మికుడు నిజంగా ఏమైనా వారికి మెడికల్ ఎమర్జెన్సీ అన్నా, మెడికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు రామచంద్రాపురం ఈఎస్ఐ హాస్పిటల్ రావాలి కానీ పోవాలి, కానీ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ పోవద్దని చెప్పి నేను వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో తక్షణమే మన రామచంద్రాపురం హాస్పిటల్లో 20 బెడెడ్ డయాలసిస్ యూనిట్ త్వరలోనే స్థాపించబోతున్నాం. సో షెట్కర్ గారు మీరు ఏదైతే కోరుతున్నారో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ హాస్పిటల్స్ని స్ట్రెంథన్ చేసే అవసరం ఉంది. సో ఇక్కడ 20 బెడెడ్ డయాలసిస్ యూనిట్ మన రామచంద్రపురంలో స్టార్ట్ చేసి ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరం ఇక్కడ కార్డియాక్ సెంటర్ కూడా స్థాపించే అవసరం ఉంది. డైరెక్టర్ గారు కీప్ దట్ ఇన్ మైండ్. ఈ 2 డిపార్ట్మెంట్స్ ఇక్కడ ప్రారంభిస్తే ఇక్కడ ఉన్న మన ఈ కార్మికులు వీళ్ళందరికీ కూడా సనత్ నగర్ పోయేది అవసరం ఉండదు. వారు ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకొని వారికి మళ్ళీ దగ్గర, ఎందుకంటే రామచంద్రపురం నుంచి సనత్ నగర్ పోవాలంటే ఇంకొక గంట అవుతుంది. ఎమర్జెన్సీలో ఏదైనా కావచ్చు. సో ఇలాంటి పరిణామాలు ఉండొద్దని చెప్పి ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్ని స్ట్రెంథన్ చేసే అవసరం ఉంది. సో నేను మొన్న యూనియన్ మినిస్టర్ ఫర్ లేబర్ వారితో మాట్లాడినప్పుడు కూడా మా తెలంగాణ ప్రాంతంలో ఇంకొక 3 హాస్పిటల్స్ 100 బెడెడ్ హాస్పిటల్స్ అవసరము. శంషాబాద్లో ఒకటి, రామగుండంలో ఒకటి, మహబూబ్ నగర్లో ఒకటి కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. త్వరలోనే ఈ 3 హాస్పిటల్స్ కూడా 100 బెడెడ్ హాస్పిటల్స్ శాంక్షన్ అయ్యి ఇక్కడ మన ఈ ప్రాంతంలో మనము ప్రారంభం చేసుకోవచ్చు. సో అన్ని చోట్ల కూడా పేషెంట్లు, ఎందుకంటే ఇవాళ రేపు నేను మా కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే ఇష్యూ ఉంది. చాలామంది అనుకుంటున్నారు కార్పొరేట్ హాస్పిటల్ పోతే మంచి ట్రీట్మెంట్ వస్తున్నాయి, కానీ కాదు. ఎందుకంటే ఇప్పుడే దామోదర్ రాజనరసింహ గారు చెప్పినట్టు ఈ టిమ్స్ సంస్థ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మంచి హాస్పిటల్స్ వస్తున్నాయి. నేను మా చెన్నూరులో కూడా నేటి ఈఎస్ఐ డిస్పెన్సరీ సంగారెడ్డి మంజూరు చేసి శాంక్షన్ ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చిన సహచార మంత్రివర్యులు వివేక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గారు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మా మిత్రుడు జగ్గారెడ్డి గారు, పాత్రికేయ మిత్రులారా మీ అందరికీ అభినందనలు. ఇంతకుముందు మా సురేష్ షెట్కర్ గారు చెప్పినట్టు మన ప్రాంతము పారిశ్రామిక ప్రాంతము. ఆనాటి సమైక్య రాష్ట్రంలోనే మొట్టమొదటి పారిశ్రామిక ప్రాంతం ఏది అంటే పటాన్చెరు. ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచినప్పుడు మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ లేదా మన యొక్క పారిశ్రామిక ప్రస్థానం మొదలైంది అంటే బిహెచ్ఎల్ తోటి, ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారితో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిశ్రమల స్థాపన వేగవంతము, వ్యవసాయము, ఉపాధి, నైపుణ్యంతో కూడా ఉపాధిని ప్రజలకు, పౌరులకు అందించాలనే ఒక తపన. ప్రధానంగా
ఏ ప్రభుత్వమైనా ఏ సమాజమైనా ఆ సమాజానికి ప్రమాణాలతో కూడిన విద్యను మెరుగైన మేలైన ఆరోగ్య సేవలు అందించే బాధ్యత ప్రభుత్వాలది. ప్రత్యేకంగా మన ప్రాంతంలో 7 డిస్పెన్సరీలు, ఈఎస్ఐ డిస్పెన్సరీలు, ఇది 8వ డిస్పెన్సరీ. ఎక్కడ కూడా ఈఎస్ఐ. వివేక్ గారు మరి మన మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టరు, మరి వారిని అడిగిన వెంటనే ఇమీడియట్లీ ఇచ్చిన సందర్భంలో మన శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రస్తుతానికి ఏదో 30 పడకలతోటి ఇప్పుడు ట్రీట్మెంట్కి అయ్యేటట్టుగా ఇక్కడ ఇప్పుడు ఎవరు వచ్చినా, కార్మికులు ఎవరు వచ్చినా సరే ఇక్కడ ట్రీట్మెంట్గా ఇప్పుడు సదాశివపేటకో లేకపోతే పడించుకోవాల్సిన అవసరం లేదు. సంగారెడ్డిలో నివసిస్తున్న కార్మికులు ఎవరైనా సరే ఇక్కడ ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ సంగారెడ్డి బైపాస్ రోడ్, ఆల్విన్ బైపాస్ రోడ్లో మరి ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో నేను ముఖ్యంగా మరి వివేక్ గారికి, దామన్న మన జిల్లా మినిస్టర్ గారికి, దామన్న గారికి ప్రత్యేకమైన వాళ్ళిద్దరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన జిల్లా మినిస్టర్ గారికి, మన ఇన్ఛార్జ్ అయిన ఈ శాఖకు సంబంధించి ఈ శాఖ ఈఎస్ఐది వివేక్ గారిది, వారి చేతుల మీదుగా ఈరోజు మనము ఈ హాస్పిటల్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతూ మరొకసారి వివేక్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారితో పాటు దామన్న గారికి, మన షెట్కర్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఒక పార్లమెంట్ అఫీషియల్, ఈ కాంగ్రెస్ ఎంపీ ఒకటే కదా ఉన్నది ఇక్కడ ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. జిల్లా మాది కాదు, సంగారెడ్డి కాదు, అది జిల్లా మనది అంటున్నాడు. అందుకని రైట్, ఇప్పుడు మీరు అఫీషియల్గా స్టార్ట్.